హలో ఫ్రెండ్స్, మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అలాగైతే ఫస్ట్ మనం మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా స్టాక్ మార్కెట్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐఓసి అనే స్టాక్ని తీసుకుంటున్నాను. దాని యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 166 రూపీస్ ఉంది. మనం ఒకవేళ 10,000 రూపాయలు దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మనకి 60 షేర్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ స్టాక్ పెరిగితే మనకి లాభం, అదే స్టాక్ తగ్గితే మనకి నష్టం. ఇక్కడ రిస్క్ అనేది ఒక స్టాక్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ రిస్క్ శాతం కూడా ఎక్కువే. అదే మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసరికి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న అదే 10,000 రూపాయలు ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్లో ఇన్వెస్ట్ చేయబడుతుంది. ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ అనగా షేర్స్లో కావచ్చు, బాండ్స్లో కావచ్చు, అదేవిధంగా మనీ మార్కెట్లో కావచ్చు, లేదంటే గోల్డ్. మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న 10,000 రూపాయలకు రిస్క్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. అదే మనకు వచ్చే లాభాల మీద స్థిరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.